కొత్త వీడియోతో గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ హల్వా. ఈరోజు గుమ్మడికాయ హల్వాకి గుమ్మడికాయ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మడికాయ ఈ విధంగా గుమ్మడికాయ హల్వా కోసం గుమ్మడికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. గుమ్మడికాయలు నెయ్యిలో వేయించుకుందాం. గుమ్మడికాయ ముక్కలు నేతిలో వేయించుకుందాం. ఎన్ని గుమ్మడికాయ హల్వా Just for fun, guys. నేతిలో గుమ్మడికాయ బాగా మగ్గనివ్వాలి. వదిన ఒక పాట పాడతారు చూడండి ఫ్రెండ్స్, వినండి. హాయ్ ఫ్రెండ్స్. దీపాల కాంతుల్లో గణపయ్య, నువ్వు దివ్య స్వరూపుడివి గణపయ్య, దీనుల పాలిట గణపయ్య, దిక్కు ముక్కు నీవేనయ్య గణపయ్య, ఏటేట నవరాత్రి మహోత్సవాలలో వాడల్లోన నిన్ను నిలుపుకో, కృష్ణందే మాలతో నిన్ను పూజించాము, పరమ భక్తితోనే పాలకాయలు కొట్టి శరణం శరణం అని వేడుకుందు స్వామి, కరుణాల నా తండ్రి కరుముపదే, ముక్కోటి దేవతలొచ్చెనంట మీ ఇంట తోలం గణపయ్య, దీపాల కంతుల్లో గణపయ్య, నువ్వు దివ్య స్వరూపుడివి గణపయ్య, దీనుల పాలిట గణపయ్య, దిక్కు ముక్కు నీవేనయ్య గణపయ్య, నవరాత్రి మహోత్సవాలలో వాడలోన నిన్ను నిలుపుకో, కృష్ణందే మాలతో నిన్ను పూజించాము, పరమభక్తిలోనే పాలకాయలపై శరణం శరణం అని వేడుకుందు స్వామి, కరుణాల నా తండ్రి కర్మోపదేవా. గుమ్మడికాయ హల్వాలోకి పాలు పోసేసుకుందాం. పాలు పోసేసుకుందాం. ఇప్పుడు పాలల్లో ఇది బాగా కాస్త మగ్గుతుంది. పాలల్లో ఒక బాగా మగ్గేంత వరకు ఉడకబెట్టాలి. పాలల్లో బాగా మగ్గేటట్టుగా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. హల్వా అయితే ఉడికిపోవచ్చింది, ఒకసారి చూసుకుందాం. సరిగ్గా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేయాలి. బెల్లం తీసుకొచ్చింది. బెల్లం వేసేద్దాం. బాగా గుమ్మడికాయకి పట్టేదాకా కలుపుకుందాం. బాగా కలుపుతూ ఉంటే చిక్కగా హల్వా లాగా వచ్చేస్తుంది. చాలా కలర్ఫుల్ గా వచ్చింది కదా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. గుమ్మడికాయ ఈ విధంగా హల్వా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా బాగా వస్తుంది. గుమ్మడికాయ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుమ్మడికాయలో అనేక విటమిన్స్ కూడా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇలా అయితే పిల్లలు ఏంటంటే గుమ్మడికాయని డైరెక్ట్ తినడం ఇష్టపడరు. సో ఇలా అయితే మనకి ఏంటంటే గుమ్మడికాయ అనేది తెలియట్లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. ఇదేదో కేసరి అనుకొని స్వీట్ లాగా తినేస్తారు. గుమ్మడికాయలో చక్కెర కన్నా బెల్లం వేస్తే చాలా హెల్తీగా బాగుంటుంది టేస్ట్. గుమ్మడికాయ హల్వాలోకి జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకుందాం నెయ్యిలో. ద్రాక్ష జీడిపప్పు వేయించింది వేసేద్దాం. జీడిపప్పు ద్రాక్ష హల్వాలో వేసేసుకుందాం. యాలకుల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు కలిపెడదాం. మిక్సింగ్. చాలా కలర్ఫుల్ గా వచ్చింది ఫ్రెండ్స్ గుమ్మడికాయ హల్వా. మీరు ట్రై చేయండి. మన
మనం ఇందులో కేసరి రంగు ఏం వేయకుండానే సేమ్ గుమ్మడికాయ ఫ్లేవర్ అంటే ఎల్లో కలర్ లో తెలిసిపోతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మన డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి కానీ ఎలా తేలుతుందో పైన. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండబోతుంది. గుమ్మడికాయ హల్వా రెడీ. టేస్ట్ చేసి చెప్తాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడ్డానికి అయితే చాలా అసలు ఎమ్మీగా ఉంది. చాలా టేస్ట్ చాలా సూపర్ గా ఉంది. మీరు ట్రై చేయండి. నెయ్యి ఫ్లేవర్ కానీ ఒకసారి చాలా మీరు బాగా కూడా చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకి పెట్టండి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోబాకండి. మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది మాకు కూడా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.